వర్షాలు కురవకపోవడంతో తెలంగాణలో రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షాకాలం ప్రారంభమైన నెల రోజులు గడిచినా ఇంకా విస్తారంగా వానలు కురవలేదు. విత్తనాలు మొలకెత్తడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షం రాక విత్తనాలు ఎండిపోయాయని రాజన్న సిరిసిల్ల రైతులు చెబుతున్నారు. రోహిణి, మృగశిర, ఆరుద్ర, కార్తెలు దాటినా వర్షం జాడ లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి పొలాలను తడుపుతున్నారు. ప్రకృతి అనేది కొంచెం చల్లగా ఉంటేనే బాగుంటుంది. అది ఎప్పుడు పడిపోతుందో తెలుసు. ఫస్ట్ పెట్టిన బస్తాలు పెట్టినాయి 13 బస్తాల దాకా పెట్టిన. మళ్ళీ తర్వాత మళ్ళీ 13 బస్తాలు అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు పెట్టిన. ఇప్పుడు ఏం చేస్తే తెలియదు. ఎందుకోసం అంటే వర్షాలు ఎందుకు వర్షాలు పడట్లేదు. వర్షాలు దేని వల్ల పడట్లేదు ఇక అదంతా తెలియదు. ఏం చెప్పలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ వాటర్ పడుతున్నా. వాటర్ పట్టి మొలకలు కొంచెం అంతా వేసేదానికి వాటర్ పడుతుంది. వాటర్ ట్యాంక్ కూడా అదేగా తీసుకొచ్చుకున్నా. వాటర్ ట్యాంక్కి ఒక ట్యాంక్ 1500 తీసుకొని తీసుకొచ్చి పెడుతున్నాను.